వెల్కమ్ టు ఇంగ్లీష్ 360 ఛానల్. ఈరోజు మనం 18th లెసన్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనం 17 లెసన్స్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్ ఈ మూడు టెన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. రిమైనింగ్ సబ్జెక్టు గురించి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సరే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతారు, ఎప్పుడు వాడాలి? ఇది సింపుల్ పాస్ట్ లాగే జరిగిపోయిన పనికి వాడాలి. ఇక్కడ సింపుల్ పాస్ట్ కి ప్రజెంట్ పర్ఫెక్ట్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది, కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ప్రజెంట్ పర్ఫెక్ట్ తో. అవి ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాహుబలి మూవీ చూసారా? టైం చెప్పగలరా? అది ఆదివారం, అమావాస్య, ఆగస్టు 22వ తారీఖు, సాయంత్రం 5 గంటలకి ఇలా చెప్తామా? ఇలా చెప్పగలమా? అసలు గుర్తుంటుందా? ఒకవేళ గుర్తున్నా చెప్తామా? అక్కడ అడిగింది ఏంటి? మీరు బాహుబలి మూవీ చూసారా లేదా? దట్స్ ఇట్. ఇక్కడ బాహుబలి మూవీ చూస్తే చూశానని చెప్తాం, చూడకపోతే చూడలేదని చెప్తాం. దట్స్ ఇట్. అదే నిన్న మీరు నాకు థియేటర్ దగ్గర కనబడ్డారు, నిన్న సాయంత్రం ఫస్ట్ షో ఫస్ట్ షోకి కనబడ్డారు అనుకుందాం, 5:30 ఆ టైంలో. నిన్న నువ్వు మూవీ చూసావా అని అడిగాను. సో దానికి అర్థం ఉంది. ఎందువల్ల నిన్న మూవీ చూసావా అని ఎందుకు అడిగాను? నిన్ను థియేటర్ లైన్లో నుంచి చూశాను, థియేటర్ దగ్గర చూశాను, ఆ లో చూశాను. అందువల్ల డిడ్ యూ వాచ్ మూవీ ఎస్టర్డే అని అడిగాను. అర్థం ఉంది. నిన్న మూవీ చూసావా? నిన్న అని పర్టికులర్ టైం మెన్షన్ చేశాను కాబట్టి అది ఏమవుతుంది? సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇప్పుడు బాహుబలి మూవీ చూసావా అని అడిగాను నేను. దానికి మొన్న, అంతకుముందు, అది ఆగస్టు 2021, ఆగస్టు 14 డేటు ఇలా చెప్తామా? అలా చెప్పడం అంత లాంగ్, అది మనకు గుర్తుండకపోవచ్చు. అంటే ఏమీ లేదు, ఒక పని జరిగిపోయి టైంని కూడా మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్. జరిగిపోయిన పనికి టైం మనం మెన్షన్ చెయ్యం, గుర్తులేదు, లేకపోతే గుర్తున్నా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఓకే. ఎస్, అక్కడ ఒక పని చేశామని చెప్తున్నాం కానీ టైంకి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. అటువంటి సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. 2, ఒక పని అయ్యిపోయి దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడుతుంటే కూడా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పని గతంలో జరిగిపోయి దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడుతుంది, దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవచ్చు. ఓకే. ఎస్, ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. రెండు సందర్భాలు. ఎస్, ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్. హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాజ్ ఎప్పుడు వస్తుంది? హ్యాజ్ లో ఎస్ ఫామ్ ఉంది అంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు హ్యాజ్, సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు హ్యావ్. తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్. ఈ వెర్బ్ ఫామ్స్ గురించి మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ నేను లింక్ పెడతాను ఇందులో డిస్క్రిప్షన్ లో. మీరు ఒకసారి ఇర్రెగ్యులర్ వెబ్స్ చూసుకోండి. రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వెబ్స్ ఎండింగ్ లో మాట్లాడుకుందాం. ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ హ్యావ్ V3 ఆర్ హ్యాజ్ V3 ఆబ్జెక్ట్. గతంలో పని అయిపోయింది కానీ టైంకి మనం ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, టైం తెలీదు, తెలుసున్నా చెప్పము. అటువంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. అన్నం తిన్నావా అని అడుగుతారు. అన్నం తిన్నామంటే తిన్నాను అని చెప్తాం. అంతేగాని అరగంట క్రితం తిన్నాను, 5 నిమిషాల క్రితం తిన్నాను, 30 గంట క్రితం తిన్నాను అని చెప్తామా? దానికి అర్థం లేదు. అన్నం తిన్నాను, ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్, అయిపోయిన పని ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్ళి చూసాం, బయట నేలంతా తడిగా ఉంది. దాని అర్థం ఏంటి? సంబడి హ్యాస్ క్లీన్ ద రూమ్. ఈ నీరు, కడిగిన నీరంతా బయటకు వచ్చేసింది, కింద మురికిగా అయిపోయింది. సో బురదగా ఉంది. సంబడి హ్యాస్ పోర్ ద వాటర్. ఎవరో నీళ్లు వంపారు. చూడండి, ఆ నీళ్లు వంపారు, కడిగినప్పుడు వచ్చిన నీరు వల్ల ఏమైంది? అక్కడంతా తడిచిపోయింది. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ వచ్చి ఒరే సినిమాకి వెళ్దామా అని అడిగాడు. కొత్త సినిమాలు ఏమున్నాయి నాకు అంతగా తెలియదు. సరే, ఏమనుకుందాం? కొత్త సినిమాలు ఏమున్నాయి? ఓకే, కొత్త సినిమా ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అనుకుందాం.
రా బాహుబలి మూవీకి వెళ్దాం అన్నాడు. లేదురా ఆల్రెడీ నేను చూసేసాను. ఇంకోసారి చూసే సినిమా కాదు. ఓకే. అక్కడేంటి నేను చూసేసాను. ఎప్పుడు చూసాడో చెప్తున్నాడా? లేదు నేను చూసేసాను. టైం చెప్పలేదు కాబట్టి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నేను చూసేసాను. దాని అర్థం ఏంటి నేను చూసేసానురా అంటే నాకు ఇంకోసారి చూడాలని లేదు. ఓకే. సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్లారు. వాడు ఆ టైంకి భోంచేస్తున్నాడు. అప్పుడేమంటాడు? "అరేయ్! భోంచేసావా?" అని అడుగుతాడు. నేను చేసేప్పుడే గంటన్నర అయిందిరా అంటామా? అలా అంటే దాని అర్థం ఏంటి? గంటన్నర అయిపోయింది. ఆల్రెడీ సగం అరిగిపోయింది. మళ్ళీ పెడితే తింటానని అర్థం. అంతే గదా! సో, ఇక్కడ ఏం చెప్తాం? "ఆ! లంచ్ నేను చేసేసానురా" అంటాం మనం. అంటే దాని అర్థం ఏంటి? వి డోంట్ ఫీల్ టు టేక్ అగైన్. మరలా మనం తినాలి అని అనుకోవడం లేదు. దాని అర్థం అది. ఓకే. యెస్. అయిపోయిన పని ఫలితం ఇప్పుడు కనబడుతుంది. ఓకే. ఇంకొద్దిగా వివరంగా మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. ఐ హావ్ వాచ్డ్ 'బాహుబలి' మూవీ. చూసారా ఇక్కడ? మనం ఎప్పుడు చూసామో చెప్తే సింపుల్ పాస్ట్‌లో చెప్పాలి. ఇక్కడ 'బాహుబలి' మూవీ చూసామని మాత్రమే చెప్పుకుంటున్నాం. దానికి టైం చెప్పం అవసరం లేదు. 2 షీ హాస్ బాట్ ఎ న్యూ డ్రెస్. ఆమె కొత్త డ్రెస్ కొనుక్కుంది. సో, ఇప్పుడు మరలా ఇంకో డ్రెస్ కొనక్కర్లేదు అని తల్లి భర్తతో చెప్తుందన్నమాట. ఆమె కూతురు నుంచి. ఇది కూడా అయ్యుండొచ్చు. షీ హాస్ బాట్ ఏ న్యూ డ్రెస్. ఆమె డ్రెస్ కొనుక్కుంది అని చెప్తున్నారు కానీ టైంకి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. అందువల్ల ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. షీ హాస్ ఆల్రెడీ పేడ్ ద ఫీ. షీ హాస్ ఆల్రెడీ పేడ్ ద ఫీ. ఆమె ఫీ పే చేసేసింది. ఆమె ఫీ పే చేసేసింది. ఫీజు కట్టిందని చెప్తున్నాం గానీ, ఎప్పుడు కట్టిందో చెప్తున్నామా? చెప్పట్లేదు. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్. దాని యొక్క రిజల్ట్ ఏంటి? తనను అడ్డుకోక్కర్లేదు. క్లాస్‌లకి అటెండ్ అవ్వనివ్వండి అని మీనింగ్ రావచ్చుగా? ఓకే. యెస్. మై మామ్ హాస్ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ అస్. మై మామ్ హాస్ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ అస్. నో నీడ్ టు ఆర్డర్ టు జొమాటో. అమ్మ ఆల్రెడీ అన్నం వండేసింది. నువ్వు మరలా ఆన్‌లైన్‌లో బుక్ చేయకు అని చెప్తుందన్నమాట. ఇక్కడ మై మామ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫుడ్ ఫర్ అస్. నో నీడ్ టు ఆర్డర్ టు జొమాటో. జొమాటోలో ఆర్డర్ చేయక్కర్లేదు. అంటే ఏంటి ఇప్పుడు మనం ఆర్డర్ చేయక్కర్లేదు. అమ్మ అన్నం వండేసింది. అన్నం వండేసింది అన్నది ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాం. ఎందువల్ల? ప్రెజెంట్‌తో రిలేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఆర్డర్ పెట్టాలా పెట్టకూడదా అన్నది గతంలో జరిగిన పని మీద ఆధారపడింది కదా! అదే అమ్మ వండలేదనుకోండి ఆర్డర్ పెట్టాలి. అమ్మ వండేసింది కాబట్టి ఆర్డర్ పెట్టక్కర్లేదు. సో, ప్రెజెంట్‌తో రిలేషన్ ఉంది. అందువల్ల ప్రెజెంట్ పర్ఫెక్ట్. సంబడీ హాస్ క్లీన్డ్ ద ఫ్లోర్. సంబడీ హాస్ క్లీన్డ్ ద ఫ్లోర్. అరెరే! ఎంత నీట్‌గా ఉంది ఫ్లోరు. నిన్న చూస్తే చెత్త చెత్తగా ఉంది. అంటే ఎవరో తుడిచేశారు. ఎప్పుడు తుడిచారో మనకు తెలుస్తదా? టైం తెలుస్తుందా? తెలీదు. అక్కడ రూమ్ క్లియర్‌గా ఉందని మాత్రమే మనము డిక్లేర్ చేస్తున్నాం, చెప్తున్నాం. అంతేగాని ఎప్పుడు తుడిచారో మనకు తెలీదు. మనం చూడలేదు. ఒకవేళ చూసినా అవసరం లేదు. సో, సంబడీ హాస్ క్లీన్డ్ ద ఫ్లోర్. ఫ్లోర్ క్లీన్ చేసేసారు ఎవరో. ఓకే. నెక్స్ట్. ఐ హావ్ జస్ట్ ఈటెన్ మై లంచ్. ఐ హావ్ జస్ట్ ఈటెన్ మై లంచ్. ఈటెన్ అనొచ్చు, హ్యాడ్ అనొచ్చు. తినడానికి హ్యావ్ అంటాము కదా! దాని V3లో హ్యాడ్. ఐ హావ్ జస్ట్ ఈటెన్ మై లంచ్. ఇక్కడ చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చేసరికి ఒక పర్టిక్యులర్ పాస్ట్ టైం కాకుండా ఆల్రెడీ అని, జస్ట్ అని ఇటువంటి వర్డ్స్ వస్తాయి. పర్టిక్యులర్ పాస్ట్ టైం రాదు. జరిగిపోయిన పనికి పర్టిక్యులర్ పాస్ట్ టైం మెన్షన్ చేయకపోతే ప్రెజెంట్ పర్ఫెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2 పని జరిగిపోయింది. దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడుతున్నా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 3 అవతల వాళ్ళు మనం చేయలేదనుకుంటున్నాం. ఆల్రెడీ ఆ పని పూర్తయిపోయింది. అప్పుడు కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 సందర్భాల్లో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా కాదు టైంకి ఇంపార్టెన్స్ ఇచ్చామా, పని పూర్తయిపోయింది. పలానా టైంకి పని పూర్తయింది అంటే సింపుల్ పాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ రెండూ ఒకటే కవల పిల్లల లాంటివి. పర్టికులర్ పాస్ట్ టైం మెన్షన్ చేసావా? గో టు సింపుల్ పాస్ట్. అందులో ఆలోచించడానికి ఏమీ లేదు. పర్టికులర్ పాస్ట్ టైం మెన్షన్ చేయలేదు. చెప్పాల్సిన అవసరం లేదు. తెలీదు చెప్పాల్సిన అవసరం లేదు. కారణం అదొకటి. 2 ఒక పని జరిగిపోయి దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడుతుంది. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు గోబ వాచిపోయింది ఇలా. గోబ పట్టుకొని మీ ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా అంటే, "ఏం లేదు. నేను వాడిని కొట్టడం వాళ్ళ నాన్న చూసాడు. లాగిపెట్టి వాడు కొట్టాడు." ఓకే. వీడు వాడిని కొట్టాడు. వీడు ఒకడిని కొట్టాడు. సో, అదేంటి?
పని అయిపోయింది. కానీ నిన్న కొట్టానని చెప్తున్నాడా? కొట్టట్లేదు. వాడిని కొట్టాను నేను అందుకని వాళ్ళ నాన్నొచ్చి నన్ను కొట్టాడు. సో, ఇదే ప్రెజెంట్ పర్ఫెక్ట్. అప్పుడు కొట్టిన దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడింది వీడికి. సో, ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఐ హావ్ లాస్ట్ మై పర్స్. ఐ హావ్ లాస్ట్ మై పర్స్. అయ్యో! నా పర్స్ పోగొట్టుకున్నాను. అంటే ఎప్పుడు పోగొట్టుకున్నా మనకు టైం తెలుస్తదా? అయ్యో! కరెక్ట్‌గా అరగంట క్రితం పడిపోయింది, పావుగంట క్రితం పడిపోయిందని చెప్తామా? అలా పడిపోయిందనుకున్నప్పుడు అప్పుడే చూసుకుంటాం కదా! టైం తెలీదు కదా! మనకి టైం తెలియకుండా కొన్ని పనులవుతాయి. ఇవి ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలి. అలాగే దీని మీనింగ్ కూడా ఇంకోటుంటది. ఐ హావ్ లాస్ట్ మై పర్స్. అరే! పర్సు నేను అరే! పోయిందే పర్సు అంటే దాని అర్థం ఏంటి? హోటల్‌లో తినేసాం. ఐ హావ్ లాస్ట్ మై పర్స్ అంటే, రేయ్! పర్స్ పోయిందిరా! దాని అర్థం ఏంటి? ఇప్పుడు బిల్లు కట్టలేం. నీ దగ్గరుంటే నువ్వు కట్టేయి. అది మీనింగ్. ఓకే. ఐ హావ్ లాస్ట్ మై పర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనకోడళ్ళని గాని, మేనల్లుల్ని గాని, అన్న పిల్లల్ని, తమ్ముడు పిల్లల్ని మనం బయటికి తీసుకెళ్తూ ఉంటాం కదా! అటువంటప్పుడు చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఏవో ఒకటి కొని పెడుతూ ఉంటాం. బిస్కెట్‌లు, చాక్లెట్‌లు. ఆ టైంలో వాళ్ళు అడిగారనుకోండి, "అరే! పర్స్ ఇంట్లో మర్చిపోయాను." ఇప్పుడు మన దగ్గర పర్స్ లేకపోతే ఏమంటావు? "అరే! పర్స్ ఇంట్లో మర్చిపోయాను." ఐ హావ్ ఫర్గెటెన్ మై పర్స్ ఎట్ హోమ్. ఐ హావ్ ఫర్గెటెన్ పర్స్. ఫర్గెటెన్. ఐ హావ్ ఫర్గెటెన్ మై పర్స్. అంటే దాని అర్థం ఏంటి? పర్స్ ఇంట్లో మర్చిపోయాను. ప్రెజెంట్ యొక్క సిట్యుయేషన్ ఏంటి? నీకేమీ కొనలేను. అంతే కదా! పర్స్ మర్చిపోయాం. సో, ఏమీ కొనలేం. గూగుల్ పే ఉంది ఇప్పుడు. ఫోన్ ఉంటే కొట్టేయొచ్చు. అది వేరే విషయం సెకండరీ. మరి కోడిగుడ్డుకి ఈకలు పేయకండి. గ్రామర్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఐ హావ్ ఆల్రెడీ ఈటెన్ ఉప్మా. నేను ఉప్మా తినేసాను. ఇప్పుడు దోసలేమి వెయ్యకు అని అమ్మకి చెప్తున్నాం. దోసలు వేయనా? ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ బ్రేక్‌ఫాస్ట్. నేను బ్రేక్‌ఫాస్ట్ చేసేసానమ్మా. మళ్ళీ నా కోసం ఏమి చెయ్యకు అని చెప్తున్నాం. సో, గతంలో పని అయిపోయింది. ఆ పని యొక్క రిజల్ట్ ఏంటి ఇప్పుడు? మళ్ళీ మనం తినలేం. ఐ హావ్ ఆల్రెడీ ఈటెన్ 3 సమోసాస్. అబ్బా! 3 సమోసాలు తినేసాను బాబోయ్! అంటే నాలుగోది నేను తినలేను అని చెప్తున్నావు. ఓకేనా? అంటే గతంలో జరిగిపోయిన పనికి ప్రెజెంట్‌తో లింక్ పెడుతున్నాం. ఆ రిలేషన్ ఉంటేనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడాలి. రిలేషన్ లేనాటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు. టైం మెన్షన్ చేసి సింపుల్ పాస్ట్‌లో చెప్పాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ మెన్షన్ చేస్తున్నాం. టైంకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాం. గో ఫర్ సింపుల్ పాస్ట్. మనకి టైం తెలీదు. టైం మెన్షన్ చేయలేదు అక్కడ. అవసరం లేదు. ఆ సందర్భంలోను ప్రెజెంట్‌తో లింక్ ఉంది. గతంలో జరిగిపోయిన పనికి ప్రెజెంట్‌తో లింక్ ఉంది. సో, యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. దట్స్ ఇట్. ఓకే. యెస్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. ఐ హావ్ జస్ట్ ఈటెన్ మై లంచ్. నేను లంచ్ చేశానని చెప్తున్నాం. జస్ట్ ఇప్పుడే. ప్రెజెంట్ పర్ఫెక్ట్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ అని గాని, జస్ట్ గాని వస్తది. అంతేగాని దాని ప్లేస్‌లో పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ మెన్షన్ చేయకూడదు. ఓకే. పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్‌కి వెళ్ళిపోవాలి. ఐ హావ్ డన్ మై హోమ్ వర్క్. నేను హోంవర్క్ పూర్తి చేసేసాను. సో, ఇప్పుడు నేను ఫ్రీ. ఓకే. నెక్స్ట్. షీ హాస్ విజిటెడ్ ఆగ్రా ట్వైస్. షీ హాస్ విజిటెడ్ ఆగ్రా ట్వైస్. ట్వైస్ అంటే 2 సార్లు. ఆమె ఆగ్రా 2 సార్లు విజిట్ చేసింది, దర్శించింది. ఇక్కడ నిన్న వెళ్ళింది, మొన్న వెళ్ళింది, గత సంవత్సరం వెళ్ళిందని చెప్పట్లేదు. ఆమె ఆగ్రా చూసింది, 2 సార్లు విజిట్ చేసింది, తాజ్‌మహల్ చూసింది అని చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా? పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ అటాచ్ చేస్తే సింపుల్ పాస్ట్. ఆమె వెళ్ళింది, విజిట్ చేసింది. సో, ఇంకోసారి వెళ్ళాలని అనుకోవటం లేదు. సంథింగ్ అలాంటి మీనింగ్ ఏదన్నా రావచ్చు సందర్భాన్ని బట్టి. హీ హాస్ కమ్ బ్యాక్ టు హోమ్. హీ హాస్ కమ్ బ్యాక్ టు హోమ్. అతను ఇంటికి తిరిగొచ్చేసాడు. అతను ఇంటికి తిరిగొచ్చేసాడు. ఓకే. ఇక్కడ ఎప్పుడు తిరిగొచ్చాడో చెప్తామా? లేదు. అతను వచ్చాడని మాత్రమే చెప్తున్నాం. సో, ఇక్కడ యాక్షన్‌కి ఇంపార్టెంట్ ఇచ్చాం. పర్టిక్యులర్ పాస్ట్ టైమ్‌కి ఇవ్వలేదు కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్. దే హావ్ జస్ట్ రీచ్డ్ రాజమండ్రి. రాజమండ్రి ఇప్పుడే చేరారట. ఆల్రెడీ చేరిపోయారు. సో, 5 నిమిషాల క్రితం చేరారు, 3 నిమిషాల క్రితం చేరారు, అరగంట క్రితం చేరారు అని చెప్తే సింపుల్ పాస్ట్. ఇక్కడ పర్టిక్యులర్ పాస్ట్ టైమ్ మెన్షన్ చేశామా ఎక్కడైనా? లేదు. సో, గో ఫర్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్. రఘు హాస్ ప్లేడ్ ఫుట్‌బాల్ వన్స్. ఒకసారి ఫుట్‌బాల్ ఆడాడు. నేను చూసాను. సో, దాని అర్థం ఏంటి? ఒకసారి ఆడాడన్నాం. 1 వీక్ క్రితం ఆడాడని లేదు. అతను ఆడడం నేను చూసాను. అంటే తనకి ఆటొచ్చు. మన జట్టులో జాయిన్ చేసుకోవచ్చు. మన గ్రూప్‌లో జాయిన్ చేసుకోవచ్చు. అతడు ఆడతాడు.
సో ఇలాంటి కనబడని ఇన్ఫర్మేషన్ ఇంకోటి మనం ఇండైరెక్ట్ గా ఇస్తున్నాం అని అర్థం. మై ఫాదర్ హ్యాస్ కంప్లీటెడ్ డిన్నర్, సో హీఈస్ గోయింగ్ టు బ్యాడ్. ఓకే, మా నాన్నగారు భోజనం చేసేసారు, ఇంకా పడుకోవడానికి వెళ్తారు. మనం ఇప్పుడు మ్యాచ్ చూడొచ్చు సీక్రెట్ గా, లేదా నీతో నేను సెకండ్ షోకి బయటకు వస్తాను. మై ఫాదర్ హ్యాస్ కంప్లీటెడ్ డిన్నర్. ఓకే ఉండరా, ఫ్రెండ్కి మనం సిగ్నల్ ఇస్తున్నాం, ఉండరా మా నాన్నగారు డిన్నర్ కంప్లీట్ చేస్తారు అంటే నెక్స్ట్ ఏంటి, పడుకోవడానికి వెళ్తారు, మనం సెకండ్ షోకి చెక్ చేద్దాం. మై ఫాదర్ హ్యాస్ కంప్లీటెడ్ డిన్నర్, మా నాన్నగారు డిన్నర్ కంప్లీట్ చేస్తారు అంటే నెక్స్ట్ ఏంటి దాని రిలేషన్, ఇంకా పడుకోవడానికి వెళ్తారు, మనం సినిమాకి చెక్ చేద్దాం. ఇలాగా ప్రజెంట్తో లింక్ ఉండొచ్చు. 2, ఐ హ్యావ్ క్లీన్డ్ మై బైక్. చూడండి, చేతులు ఏంట్రా అంత నల్లగా ఉన్నాయి అన్నాం, మసి ఏంట్రా అన్నా. సో ఐ హ్యావ్ క్లీన్డ్ మై బైక్, సో మై హ్యాండ్స్ ఆర్ డర్టీ. ఐ హ్యావ్ క్లీన్డ్ మై బైక్, నేను బైక్ క్లీన్ చేశాను. వీడు బైక్ తుడిచాడు కాబట్టి వీడి చేతులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, మట్టి పట్టేసి నల్లగా ఉన్నాయి. మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఈ మొత్తం సెంటెన్స్ చూసి భయపడకండి. ఐ హ్యావ్ క్లీన్డ్ మై బైక్, నేను బైక్ క్లీన్ చేశాను అని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాం. మరి ప్రజెంట్ రిలేషన్ ఏంటి, వీడి చేతులంతా మురికి మురికిగా ఉన్నాయి. గతంలో అయిపోయిన పనికి ప్రజెంట్ లో రిజల్ట్ కనబడుతుంది కదా. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, సింపుల్ పాస్ట్ లో చెప్పకూడదు. రవి హ్యాస్ ఫాట్ విత్ హిస్ ఫ్రెండ్, సో హిస్ హెయిర్ ఈజ్ అన్టైడీ. రవి హ్యాస్ ఫాట్ విత్ హిస్ ఫ్రెండ్, అతని ఫ్రెండ్తో రవి తలబడ్డాడు, కొట్లాటికి దిగాడు. వీడు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు, అందువల్ల వీడి జుట్టు అంతా చెదిరిపోయి అన్టైడీగా ఉంది. ఇప్పుడు ఒక పని కంటికి కనబడుతుంది, గతంలో ఇది అయిపోయింది, దాని యొక్క రిజల్ట్ ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ లెఫ్ట్ మై పర్స్ ఎట్ హోమ్, ఐ కాంట్ బై ఎనీథింగ్. ఐ హ్యావ్ లెఫ్ట్, లీవ్కి V3 లెఫ్ట్. ఐ హ్యావ్ లెఫ్ట్ మై పర్స్ ఎట్ హోమ్, అరే నేను ఇంట్లో పర్సు మర్చిపోయాను, నేను నీకోసం ఏమీ కొనలేను. పర్సు మర్చిపోయాను, నీకోసం నేను ఏమీ ఇప్పుడు కొనలేను అని అర్థం. అదే ఐ లెఫ్ట్ మై పర్స్ ఎస్టర్డే, అరే నిన్న కూడా ఇలాగే నిన్న పర్సు మర్చిపోయాను. నిన్న పర్సు మర్చిపోతే ఇప్పుడు నీ దగ్గర ఉందని అర్థం. అదే ఐ హ్యావ్ లెఫ్ట్ మై పర్స్ అంటే ఇప్పుడు నీ దగ్గర లేదని అర్థం, ప్రజెంట్తో లింక్ ఉందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేశాను, రూమ్ లాక్ చేసి ఉంది, జేబులు తడుముకుంటున్నాయి, ఇలా పాకెట్స్ 4 పాకెట్స్ 5 పాకెట్స్ వెతుక్కుంటున్నాను. ఐ హ్యావ్ లాస్ట్ మై కీ అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళలేం, దాని యొక్క రిజల్ట్ ఏంటి, వెళ్ళలేం, లేదా సెర్చ్ చేయండి, పడిపోయింది కీ. అదే నిన్న పాడేశాను తాళం, నిన్న పాడేశాను అంటే ప్రజెంట్తో ఏమన్నా లింక్ ఉంటుందా, నిన్న పడిపోయింది కాబట్టి అక్కడ ఏదో చేసే ఉంటావు కదా, తాళం బద్దలు కొట్టుకుని ఉంటావు, లేదా డూప్లికేట్ దొరుకుంటుంది, లేదా అదే దొరుకుంటుంది. ఓకేనా, సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ప్రజెంట్తో సంబంధం లేదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే దాని యొక్క ఎఫెక్ట్ సింపుల్ ప్రజెంట్లో ఉంటుందని అర్థం చేసుకోండి. నేను వర్షంలో తడిచాను, అందువల్ల నాకు రొంప చేసింది. ఐ హ్యావ్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్, సో ఐఎమ్ గెటింగ్ కోల్డ్. ఓకే, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సో గతంలో ఏమైంది, వర్షంలో తడిచాను, ఇప్పుడు ఏమైంది, రొంప చేసింది. గతంలో గతంలో వర్షంలో తడిచాను, ఇప్పుడు ఏమైంది, జ్వరం వచ్చింది, జ్వరంతో బాధపడుతున్నాను. ఓకే, ఎస్. కొంతమంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింటికన్నా అప్పుకెళ్ళారు అనుకోండి, అరే ఇప్పుడే ఇప్పుడేరా ఇప్పటి వరకు నా చేతిలో 10,000 ఉన్నాయి, ఇప్పుడే మీ వదిన డ్వాక్రా కట్టేయమంటే కట్టేశాం అంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడే కట్టేశాను అంటాడు. దాని అర్థం అరగంట క్రితం కట్టాను, గంట క్రితం కట్టానని చెప్పాడా, దాని అర్థం ఏంటి, కట్టేశాను కాబట్టి ఇప్పుడు నీకు ఇవ్వలేను అని అర్థం ఇండైరెక్ట్ గా. అర్థమైందా ఇప్పుడు, వీడు డ్వాక్రాకి డబ్బులు కట్టేశాడు అంటే అయిపోయింది. కానీ ప్రొద్దుట కట్టానంటే సింపుల్ పాస్ట్, ప్రొద్దుట కట్టేశానంటే సింపుల్ పాస్ట్, ఇప్పుడే కట్టేశాను రా, లేకపోతే నీకు డబ్బులు ఇద్దును అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి, డ్వాక్రాకి డబ్బులు కట్టేశాడు అని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నీకు నేను రూపాయి కూడా సాయం చేయలేను రా అని అర్థం, అంతేగా. సో ప్రజెంట్ తో లింక్ ఉంది. ఐ హ్యావ్ ఐ హ్యావ్ పేడ్ డ్వాక్రా, ఐ హ్యావ్ రీపే డ్వాక్రా, సో ఐ కాంట్ హెల్ప్ యూ. ఐ పేడ్ డ్వాక్రా ఎస్టర్డే, నేను డ్వాక్రా కట్టేశాను అంటే మిగిలిన మనీ నీకు ఇస్తాను అని అర్థం, ప్రజెంట్తో సంబంధం లేదు. నేను కట్టాను అంటే ప్రజెంట్తో సంబంధం లేదు కదా. సో అటువంటప్పుడు మనం సింపుల్ పాస్ట్ వాడు. ఓకే, షీ హాస్ కంప్లీటెడ్ హెర్ వర్క్ అండ్ టేకింగ్ రెస్ట్.
ఆమె పని పూర్తి చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది? రెస్ట్ తీసుకుంటుంది. హాయిగా బుజ్జుంది. నెక్స్ట్ హీ హాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్ సో హీ ఈస్ గోయింగ్ టు హోమ్. వాడు ఆఫీస్‌లో పని పూర్తి చేస్తాడు. ఇంటికెళ్ళిపోతున్నాడు. వాడు తొందరగా ఇంటికెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? పని పూర్తి చేస్తాడు కాబట్టి. ఓకే. అదే నిన్న పూర్తి చేస్తే ఈ రోజు దగ్గర తొందరగా ఇంటికెళ్ళిపోవడానికి సంబంధం లేదుగా. యెస్. సో, గతంలో జరిగిపోయిన దానికి ప్రెజెంట్‌తో లింక్ ఉంది. ఓకే. ఐ హావ్ లాస్ట్ మై రూమ్ కీ. వి కాంట్ ఎంటర్ ఇంటు రూమ్. యెస్ చెప్పుకున్నాంగా. ఇట్ హాస్ రెయిన్డ్. ఇట్ హాస్ రెయిన్డ్. సో, గ్రౌండ్ ఈజ్ వెట్. చూడండి వర్షం కురిసింది అందుకనే నేల తడిగా ఉంది. ఎప్పుడు వర్షం కురిసిందో మనకు తెలుసా? తెలియకపోవచ్చు. రాత్రి ఏదో టైంలో కురిసుండొచ్చు. పొద్దుట లేసేసరికి గ్రౌండ్ అంతా తడిగా ఉంది. ఓకే. ఇట్ హ్యాస్ రెయిన్డ్. సో గ్రౌండ్ ఈజ్ వెట్. సో వర్షం కురిసింది. దాని యొక్క రిజల్ట్ ఏంటి ఇప్పుడు? గ్రౌండ్ తడిగా ఉంది. ద ఫ్లోర్ ఈజ్ వెట్. సంబడి హ్యాస్ క్లీన్ ద ఫ్లోర్. ఇప్పుడు ఫ్లోర్ తడిగా ఉంది అంటే ఎవరో క్లీన్ చేశారు. ఓకే. ఎస్. నెక్స్ట్ ఐ హావ్ వర్క్డ్ ఎ లాట్ సో ఐ కాంట్ కమ్ విత్ యూ. ఫ్రెండ్ వచ్చాడు బయటికి వెళ్దాం రా అని. అబ్బా చాలా పని చేసి అలసిపోయాను రా అన్నాం. చాలా పని చేసి అలసిపోయాను. ఐ హావ్ వర్క్డ్ ఎ లాట్ టుడే. చాలా వర్క్ చేశాను రా. ఐ హావ్ వర్క్డ్ ఎ లాట్ సో ఐ కాంట్ కమ్ విత్ యూ. సో నేను నీతో బయటికి రాలేను అని చెప్తున్నాడు. సో గతంలో జరిగిపోయింది. ప్రజెంట్కి రిలేషన్ ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడండి అంతే. దాట్స్ ఇట్. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఎస్. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పుకుందాం. జాగ్రత్తగా మీరు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. వచ్చే క్లాస్లో మనం సింపుల్ పాస్ట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్కి తేడా చెప్పుకుందాం. అలా నెగిటివ్ ఇంట్రాగేటివ్ కూడా పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. బాగా ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా. చాలా వీడియోస్ ఉన్నాయి ఇంతకంటే బాగా చెప్పి ఉంటాయి. టీచర్లు ఉంటారు. సంథింగ్ ఎల్స్. కాకపోతే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ చూస్తే వస్తది, మాట్లాడితే వస్తది. సంథింగ్ ఎల్స్ ఇటువంటి సలహాలు చెప్తారు. అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు లడ్డూ తినాలని ఉంది. లడ్డూ కొనుక్కు తినాలి, లేదా చేయించుకొని తినాలి, చేసుకొని తినాలి. అవునా? అదే నేను పేపర్ మీద రాసి నాకిత అవుతదా? లేదా ఆ చీటీని నవిలి మింగేస్తే లడ్డూ తిన్నట్టా? కాదు కదా! అలాగే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంటే వ్రాయాలి, చదవాలి, మాట్లాడాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి ఇంగ్లీష్‌లో అని ఉంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఆకలేస్తుంది. మీకు ఆకలేసేటప్పుడు నేను భోంచేస్తే మీ కడుపు నిండుతుందా? నిండదు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఎంత ఈజీ మెథడ్ అన్నా చెప్పొచ్చు. ఇంతకంటే బాగా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఉన్నారు కూడా. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా వస్తుంది. ప్రెజెంట్‌తో ఇప్పుడు మన మాతృభాషతో లింక్ చేసుకొని నేర్చుకుంటున్నాం కాబట్టి, మనం చిలక పలుకుల్లాగా 100 సెంటెన్సెస్ నేర్చుకోక్కర్లేదు. సెంటెన్స్ ఫ్రేమింగ్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా మనకి మాట్లాడడం వస్తుంది. మనకి తెలుగుని ఇంగ్లీష్‌లో మార్చడం వస్తే, మీరు లెసన్ ఒక్కసారి చదువుకుని ఇంగ్లీష్‌లో రాసేస్తారు. ఇంతకంటే సులువైన మార్గం ఎక్కడుంటుంది? సో, నా ఐడియా ఇదే. మనకి టెన్స్‌లో పాజిటివ్, నెగెటివ్, ఇంటరాగేటివ్ వచ్చిన తర్వాత క్వెషన్ ట్యాగ్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ ఒకే సెంటెన్స్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకోవచ్చు. అలాగే యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఒక్కసారే నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇంకా నేను చెప్పాను కదా! మనకి ఇవన్నీ కూడా ఇంకా సులువుగానే ఉంటాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. పాతవి మర్చిపోకండి. ఓకే. ఎనీవే థాంక్ యూ. మీరు కామెంట్స్ ఏం పెద్దగా చేయట్లేదు. అంటే సబ్జెక్ట్ మీకు అర్థమైందనా? అర్థం కాలేదనా? నాకు కొద్దిగా ఫీడ్‌బ్యాక్ ఇస్తే మీరు అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ పనికిరానివి వద్దు. సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఎవరికైనా సండే ఆన్‌లైన్ క్లాసులు ఇంటర్మీడియేట్ వాళ్ళు కావాలనుకుంటే మీరు నాకు మీ నంబర్ మెసేజ్ చేయొచ్చు. అంటే ఓపెన్‌గా పెట్టకండి. నేను నా ఈమెయిల్ ఐడీ కింద మెన్షన్ చేస్తాను. నా మెయిల్ ఐడీకి మీ నంబర్ పంపించండి. గ్రూప్ క్లబ్ చేసుకొని మనం సండే ఆన్‌లైన్ జూమ్ క్లాసులు చెప్పుకుందాం. ఎనీవే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు అంత అభ్యంతరం ఏం లేదు. ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా నో ప్రాబ్లమ్ నేను క్లాస్ తీసుకుంటాను. థాంక్ యూ సో మచ్.